హైదరాబాద్ హైటెక్స్ లో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల సందడి మొదలైంది. సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అక్కడి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవార్డుల సంబరం మరి కాసేపట్లో మొదలు కాబోతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి హైటెక్స్ వేదికగా దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ అవార్డులను ప్రదానం చేయబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ అవార్డుల పండుగ అనేది జరగబోతుంది. సో ఇప్పటి వరకు నంది అవార్డులని అందుకున్నటువంటి తెలుగు సినీ ప్రముఖులు ఇక నుంచి గద్దర్ పేరుతో వచ్చేటువంటి అవార్డులను కూడా అందుకోబోతున్నారు. అది ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఈ అవార్డును తీసుకొని సినీ రంగాన్ని ప్రోత్సహించాలి. దాదాపు 14 ఏళ్ల నుంచి ప్రముఖులకి అవార్డులు లేదనే ఒక నిరాశ నిస్పృహలో ఉన్నారు. వారందరినీ ఉత్తేజం చేయాలి, ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో గద్దర్ పేరుతో అవార్డులను ప్రకటించడం జరిగింది. ఆ అవార్డులను ఈరోజు హైటెక్స్ వేదికగా ప్రదానం చేయబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆధ్వర్యంలో ఈ అవార్డులను ప్రదానం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక్కొక్కరుగా సినీ ప్రముఖులంతా హైటెక్స్కు చేరుకోవడం జరుగుతుంది. అవార్డు విజేతలతో పాటు వారి కుటుంబ సభ్యులంతా కూడా హైటెక్స్కు చేరుకుంటున్నారు. అయితే గత 10 ఏళ్ల అవార్డులతో పాటు 2024కు సంబంధించి అన్ని విభాగాల్లోనూ ఒక వ్యక్తిగత అవార్డులను అన్ని కూడా ప్రదానం చేయడం, అవార్డులను ప్రకటించడం జరిగింది. దాదాపు 10 ఏళ్ల అవార్డులన్నీ కూడా ఈరోజు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమంలో అంగరంగ వైభవంగా అతిథుల సమక్షంలో ఎంతో ఉత్సాహంగా ఈ అవార్డులను ప్రదానం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఇటు సినీ ప్రముఖుల నుంచి పూర్తి స్థాయిలో సూచనలు సలహాలు తీసుకొని గద్దర్ అవార్డులకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేసింది. ఆ తర్వాతనే ఒక జ్యూరీని ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా నామినేషన్లను స్వీకరించి పారదర్శకంగా ఈ సినిమాలకు సంబంధించినటువంటి అవార్డులను ఖరారు చేయడం జరిగింది. అందులో భాగంగా 2013 నుంచి 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్లకు సంబంధించి కూడా దాదాపు ఒక్కో ఏడాదికి 3 ఉత్తమ చిత్రాలను ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఒక్కో చిత్రానికి 4 అవార్డులను ఇవ్వనున్నట్లుగా కూడా ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఘనంగా ఈ అవార్డులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరగడం జరిగింది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఒక ప్రతిష్టాత్మకంగా ఈ గద్దర్ అవార్డులకు సంబంధించినటువంటి వేడుకలు జరగబోతున్నాయి. వారంతా కూడా అవార్డు విజేతలతో పాటు సినీ ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరుగా హైటెక్స్ చేరుకొని అవార్డుల కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ఈ అవార్డు వేడుకల్లో భాగంగా సంగీత దర్శకుడు తమన్, సీనియర్ సంగీత దర్శకులు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సమక్షంలో సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలయ్యేటువంటి అవార్డులు ఒక్కొక్క ఏడాది ఎంతో ఉత్సాహభరితంగా ఈ అవార్డులను అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. అయితే గతంలో ఏ అవార్డు ప్రకటించినప్పటికీ సినీ పరిశ్రమలో కొంత విమర్శలు వివాదాలు నెలకొనేటువంటివి. నంది అవార్డుల విషయంలోనూ 2011 తర్వాత 2016లో ప్రకటించినటువంటి నంది అవార్డుల విషయంలో కాస్త విమర్శలు వెలువెత్తడంతో అప్పుడు ఇరు రాష్ట్రాలకు సంబంధించి కూడా అవార్డులను ప్రకటించి నిలిపివేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతి సీనియర్ నటీనటులంతా కూడా ప్రభుత్వాలు ఎప్పుడు అవార్డులు ప్రకటిస్తాయో వాటికి సంబంధించినటువంటి 2 ప్రభుత్వాలు కూడా అవార్డులను ప్రకటించాలని చెప్పేసి పదే విజ్ఞప్తి చేస్తుండేవారు. అవార్డులు అనేది కేవలం ఒక వాళ్ళని ప్రోత్సహించే విధానంలో వాళ్ళ పనితీరును మెరుగుపరిచే విధానం కావచ్చు, సినీ పరిశ్రమలో ఒక ఉత్సాహాన్ని నింపేందుకు మాత్రమే మేము అవార్డులను కోరుకున్నామే తప్ప వ్యక్తిగతంగా అవార్డులు ఏమి అవసరం లేదని చెప్పి కూడా చాలా సందర్భాల్లో సీనియర్ నటులు మురళీమోహన్ లాంటి వ్యక్తులు కూడా ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, సినిమా మంత్రులకు కూడా సూచించడం జరిగింది. ఆ మేరకే అనుకున్నట్లుగానే తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత తెలంగాణకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అవార్డులు ఖచ్చితంగా ఇవ్వాలని దృఢ సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం మేరకే ఒక్కొక్క అంశాన్ని బేరీజ్ వేసుకొని గద్దర్ పేరుతో తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ సంబంధించినటువంటి కళలు సంస్కృతంలో విశేష సేవలు అందించిన ఒక ప్రజా యుద్ధన ఒక గద్దర్ పేరుతో అవార్డులను ప్రకటించి ఒక తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. అయినప్పటికీ చిత్ర పరిశ్రమ గద్దర్ పేరుతో ఇచ్చేటువంటి అవార్డులను సాధారణంగా స్వాగతించింది, హర్షం వ్యక్తం చేసింది. అదేవిధంగా జ్యూరీ సభ్యులను ప్రకటించినట్టుగానే పారదర్శకంగా చిత్రాలను ఎంపిక చేసి ఒక్కొక్క చిత్రానికి సంబంధించి కావచ్చు నటీనటులు కూడా గద్దర్ అవార్డులకు సంబంధించి హర్షం వ్యక్తం చేశారు. ఎప్పుడెప్పుడు అవార్డులు స్వీకరిస్తామని కూడా ఎదురు చూశారు. అనుకున్నట్లుగానే జూన్ 14 ఈరోజు హైటెక్స్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం అందరికి కూడా చాలా సినీ ప్రముఖులు దాదాపు
100కు పైగా అవార్డులు అనేది ఈరోజు ప్రదానం చేయబోతుంది. అన్ని విభాగాలు కలిపి దాదాపు 10 ఏళ్లకు సంబంధించి కూడా ఈ అవార్డులను ప్రదానం చేయబోతున్నారు. అంతేకాకుండా ప్రత్యేకమైన సినీ రంగంలో విశేష సేవలు అందించినటువంటి చాలామంది ప్రముఖుల పేర్లతో కూడా ప్రత్యేక అవార్డులను 6 పురస్కారాలను కూడా అందించి ప్రముఖులను సత్కరించబోతుంది. అందులో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని నందమూరి బాలకృష్ణకు, అదేవిధంగా పైడి జయరాజుకి సంబంధించినటువంటి అవార్డును మణిరత్నంకు, అదేవిధంగా బిఎన్ రెడ్డి నాగిరెడ్డి చక్రపాణికి సంబంధించినటువంటి అవార్డు, అదేవిధంగా సీనియర్ నటులు కాంతారావు అవార్డును విజయ్ దేవరకొండకు, అదేవిధంగా రఘుపతి వెంకయ్యనాయుడు తెలుగు సినిమా పితామహుడిగా పేర్కొన్నటువంటి రఘుపతి వెంకయ్యనాయుడును ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్కు ప్రదానం చేసి సత్కరించబోతుంది. ఇలా వ్యక్తిగత అవార్డులతో పాటు ప్రత్యేక అవార్డులతోనూ కూడా ఈ గద్దర్ తెలంగాణ అవార్డుల వేడుక ఒక ఇప్పటివరకు జరగని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతుంది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది ప్రముఖులు, మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మేయర్ విజయలక్ష్మి, ఇలా రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులంతా కూడా ఆహ్వానం పలికింది. ఆ మేరకే ఐటెక్స్ వేదిక దాదాపు 5,000 మంది కూర్చొని అవార్డుల వేడుకలను వీక్షించేలా ఎఫ్డీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రావడమే ఆలస్యంగా సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం అవార్డుల ప్రధానోత్సవం అనేది ప్రారంభం కాబోతుంది. ఓటు స్టూడియో.